హలో, వెల్కమ్ టు మై ఛానల్ గోఎన్సి. ఇప్పుడు టైం 5 అవుతుంది. యాక్చువల్లీ 6 o'clock స్టార్ట్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఇంటి నుంచి కరెక్ట్గా 50 kilometers పోచమ్మ సాగర్ డ్యామ్ అని కొత్తగా పెట్టిర్రు. సో దానికి వెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ రైడ్ అనుకోండి. సో నేను కొంచెం వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. ఓకేనా? రెడీ అయిపోయినా. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. చలో, ముందు పెట్రోల్ కొట్టించుకోవాలి. బండి పెట్రోల్ లేదు. మా ఊపర్ పెట్రోల్ బంక్ ఇన్నే. యాక్చువల్లీ నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి, అంటే ఇట్లా వెనక నుంచి. ఇట్లా ఎందుకు పోతున్నానంటే నేను నైట్ మా ఫ్రెండ్ కూడా కాల్ చేసిండు, స్కూల్ ఫ్రెండ్ అనమాట. నేను కూడా వస్తా అని చెప్పేసి. సో వాడు అక్కడ అప్పుడు దగ్గర వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. సో వాళ్ళని కలిసేసి అక్కడే ఇంకొకడు ఉన్నాడు, కార్తీక్ కిషోర్ అని చెప్పి, కార్ఖానాలో ఉంటాడు. వాడు బండి మీద వస్తుండు. సో అక్కడ వాళ్ళందరినీ కలుసుకొని ఒక నుంచి డైరెక్ట్ పోచారం సాగర్ డ్యామ్ చూడాలా. నేను నైట్ యాక్చువల్లీ ఫుల్ వర్షం పడ్డది. ప్లాన్ క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నా, కానీ కాలే. 3 నుంచి 4 వరకు మాత్రం మస్తు పడ్డది వర్షము. ఓకే, ముందు కనిపిస్తుంది కదా వాళ్ళు ఇచ్చారనమాట మా ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడ లెఫ్ట్లో ఉన్నవాడు నిన్న మనం తీసుకుంటుంది. వాడు ఎప్పటి నుంచి తీసుకుని నెంబర్ వేయించుకోవాలి అంతే. నడు లేట్ అయిపోయింది. సాయంత్రం కొట్టించుకోలేను. నిన్న సాయంత్రం మర్చిపోయినట్టు పెట్రోల్ కొట్టించుకోవడం. ఇప్పుడు బండి ఆగిపోయినంత అయింది. అది ఆగిపోయినా తోయలేము మనం ఆ బండిని. దున్నపోతులకు ఉంటుంది అది. చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి 4 సార్లు ఆగినాం అనుకుంటే పెట్రోల్ బంకుల దగ్గర. అరే ఏమైంది దీనికి? ఏమైంది సాత్విక్? సడన్గా వచ్చేసింది మధ్యలోకి. కొంచెం గ్యాప్ వచ్చింది. కార్తీక్ గడు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ RC 125 నాకు నచ్చింది. అంటే అతను అడిగిన ఎంత ఇస్తుంది బ్రో మైలేజ్ అంటే, ఇస్తుంది బ్రో 30 to 40 మైలేజ్ ఇస్తుందని చెప్పిండు. RCలో 30 to 40 మైలేజ్ అంటే మంచిగా ఇస్తున్నట్టే బండి.
ఎట్లా అంటారు దీన్ని, ఇంకా బాగా వర్షాలు పడితే కొంచెం మంచిగా అవుతుంది ఇది. ఇప్పుడు కొంచెం మొత్తం లోపలికి ఉంది, బయట వచ్చేది బండి ఆపమంటారు దీనిలో. ఆపిండి ఇడు కూడా. ఏమైంది అడిగి పోదామా? వీళ్ళేమో అందరూ వెళ్ళిపోయారు. నేను కొంచెం అట్ట కిందికి పోయి వచ్చిన చిన్న పని మీద. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అలాగేమో ఒక్కొక్కటి 650 సీసీలు, 900 సీసీలు. నాదేంటి పాత బండి, పైగా 350 సీసీ. చూద్దాం ఇలా చేసి చేయాలి ఇప్పుడు నేను. దరిదాపులు ఒక్కరు కనిపిస్తలేరు. బాగా బగాయించుకుంటూ పోయారు అనుకుంటా, ఒక్కరు కూడా కనిపిస్తలేరు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చినాయి, ఇప్పటికి కనిపిస్తలేరు. ఆ కార్ ముందు ఏదో బండి కనిపిస్తుంది, అది మళ్ళీ మా వాళ్ళ బండో లేకపోతే ఎవరిదో తెలియదు. మా వాళ్ళది కాదనుకుంటా అది. వీళ్ళేం సైడ్కి ఆగిర్రు? ఓకే ఓకే ఓకే, బండి ఎక్స్చేంజ్ అవుతారు అనమాట ముందు వెనకకి. ఓకే, ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన ఇల్లు పెట్టుకోనికి. నాది విందు ర్యాప్ బాగుంటుంది అనమాట. వాడు ఎంత పెద్ద బండి అయినా కూడా, అంటే వాడు వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ 120. ఇప్పుడు నాకు తెలిసి వాడు ఇప్పుడు 160 కొట్టినేమో స్పీడ్. కానీ వాడు నాతో అట్లా కూడనమాట. మేము నాగోల్ సాగర్ పోయినప్పుడు కూడా అంతే 80 to 90 స్పీడ్ మెయింటైన్ చేస్తాం. కొంచెం ఫాస్ట్ పోవాలంటే ఇంకా 100 ఆ స్పీడ్లో మెయింటైన్ చేస్తాం. అంతేగాని ఇట్లా రాష్ట్రీయ కట్లు కొట్టడాలు అవన్నీ ఏం చేయము ఇంకా మేము. ఇది మా సెకండ్ రైడ్. ఫస్ట్ రైడ్ నాగోల్ సాగర్. చూడాలి ఇంకేం మేము కలిసి ఎన్ని రైడ్లు చేస్తాము. క్లైమేట్ అయితే క్రేజీ ఉంది. ఇప్పుడు లైట్గా ఎండ వస్తుంది కదా, వ్యూ కూడా మస్తు అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇట్లాంటి వెదర్లో ఇంత దూరం ఏంది, ఎంత దూరం అని వెళ్ళిపోవాలనిపిస్తుంది అట్లా బండి ఆపకుండా. ఇక్కడ రైట్కి వెళ్ళాలి. చిన్న గల్లీ ఉంటుంది అనమాట. ఆ గల్లీలోంచి ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా లోపలికి. నా బండికి ఇండికేటర్ ఇంకా లేదు, వేసినా అనిపించదు అనుకోలకి, వేసి వేస్ట్. ఇదే ఆ గల్లీ. ఇట్లా ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. కరెక్ట్ 6 అని కాదు, 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందేమో. మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఆల్మోస్ట్ ఇప్పటికి నేను ఒక 5 బ్యాచెస్ చూసి ఉంటా. అంటే ఇటువైపు వెళ్ళేటోళ్ళే, వాళ్ళు ఇటు వచ్చిర్రో మళ్ళీ అటువైపు ఇంకో అటువైపు అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయారో తెలియదు మాకు. ఇక్కడ మళ్ళీ రైట్ పోవాలి. ఇప్పుడు ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఆ పైకి ఎక్కాలన్నమాట. క్రేజీ ఉంది రోడ్ అయితే. నాకు శ్రీశైలం ఘాట్ రోడ్లో పోతున్న ఫీలింగే వస్తుంది. ఇక్కడ వ్యూ కూడా మస్తు ఉంది. ఇక్కడికెళ్ళి బాగానే ఉన్నారు పబ్లిక్. ఇక్కడ ఇటు వెళ్ళడానికి లేదు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఇటు పోదాంపా.
అరే జస్ట్లో మిస్. ఆంటీ చూసారు అట్లా చూసారు. ఏమైందో దానికి ఈరోజు సాత్విక్ గానికి. సో ఇదే కొండ పోచమ్మ సాగర్ డ్యామ్ అంటారు, కొత్తగా కట్టిర్రు. సో మాకు కరెక్ట్ 1 hour పట్టింది. అంటే మధ్యలో పెట్రోల్ దగ్గర అక్కడక్కడ మా ఫ్రెండ్స్ అందరూ రాకపోతే లేట్ అయింది ఆడ. సో ఇంకా జల్దీనే వచ్చేస్తుండే. క్లైమేట్ కూడా కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఎండ వస్తుంది. సో నేను మొత్తం సాగర్ డ్యామ్ మొత్తం చూపిస్తాను మీకు. మొత్తం 1 2 3 4 5 బండ్లు. 2 కాంటినెంటల్ సిటీ, ఒక అయాన్ 883, ఒకటి ఆర్సీ 125. అండ్ మీకు తెలిసే నా బండి. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తున్నాము. అంటే ఎక్కడ దాకుండా చూస్తాం అసలు ఫస్ట్ అయితే. సో వాడి వరకు వెళ్ళేటట్టు ఉంటే అట్లా వెళ్ళేసి, యాక్చువల్గా మొత్తం ఒక సర్కిల్ ఉంది, కానీ అక్కడ అటువైపు ఆపేసారు పోలీసులు, బ్యారియర్ పెట్టారు. వాళ్ళు ఇటు కూడా పెట్టిదేమో తెలియదు. చూద్దాం పోయేది. ఇక్కడ ఆగిపోయినారు కదా మా వాళ్ళంతా. అంటే అటువైపు బోనీ క్లీనట్టు ఉంది. ఇంకోటి వాటర్ కూడా చక్కగా లేదు. అంటే ఫుల్ అవ్వాలేమో ఇదంతా. వర్షాలు పడితే ఫుల్ అవుతుందేమో. కార్నర్ వరకు వెళ్ళాం కానీ ఆడ ఏం లేదు. ఆడ ఉత్తి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా బ్రిడ్జ్ కూడా సగం వర్క్లోనే ఉంది. చాలా ఆకలిస్తుంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. బయట కూడా ఏం తిండికి లేదు కదా ఈ కరోనా వల్ల. సో ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. పబ్లిక్ అయితే బాగానే వస్తున్నారు. అంటే అట్లా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, బాయ్స్ బ్యాచ్ వస్తుంది, గర్ల్స్ బ్యాచ్ వస్తుంది. బాగానే ఉంది. అంటే కొత్త ప్లేస్ కదా. ఇంకోటి ఏరియా మొత్తం గ్రీన్ జోన్లో ఉంది. అందుకే చాలామంది రానికి ట్రై చేస్తారు ఇటువైపు. యాక్చువల్లీ నేను దగ్గర కొండపోచమ్మ డ్యామ్ అన్నా కదా, ఇది కొండపోచమ్మ డ్యామ్ కాదు, కొండపోచమ్మ రిజర్వాయర్ అంటారంట దీన్ని. ఇప్పుడే తెలిసింది నాకు కూడా అది. మళ్ళీ కొండపోచమ్మ డ్యామ్ అంటే మెదక్కాడు ఉన్నది, అది వస్తుందంట. ఇందాక వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళు లేరు, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఆల్మోస్ట్ 3-4 ఉన్నారు ఆడ. మళ్ళీ ఆగిర్రు ఫోటోషూట్ అనుకుంటా. ఎండ మాత్రం ఘోరంగా వేస్తుంది. పొద్దున 4 to 5 ఏమో ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడేమో ఫుల్ ఎండ. లోపల లిటరల్గా చెమటలు కాడుతున్నాయి నాకైతే.
ఏమో తెలియదు, చూద్దాం. అలా అవుతా లేకపోతే వెళ్ళిపోదాం అంటుండు మా వాడు. యాక్చువల్లీ షామీర్పేట దగ్గర ఇందాక ఆగినాం కదా, కిందికి వెళ్ళాను అనమాట. నేను ఒక్కనే పోయి వచ్చిన. బాబా క్రేజీ ఉంది బండి. ఆల్మోస్ట్ ఈరోజు లిటరల్గా 15 to 20 హ్యార్లేలు చూసి ఉంటా. ఉత్తి హ్యార్లేసే 15 to 20 వెహికల్స్ చూసి ఉంటా నేను మేము వెళ్ళే రూట్లో. మేము అక్కడ ఆగినప్పుడు కానీ అవన్నీ పొద్దున ఒక ఫ్రెండ్ కోసం అక్కడ సైడ్కి ఆగినప్పుడు కూడా కనిపించాడు నాకు. బ్యాచ్ వెళ్ళింది ఇట్లా. అప్పుడు గోపురం ఆఫ్లో ఉండే, లేకపోతే రికార్డ్ చేస్తుండే అవంతా. మనం మళ్ళీ మా ఇంటి దగ్గర కలుసుకుందాం. వచ్చేసిన ఇంటికి ఆల్మోస్ట్ 11 అవుతుంది. సిటీ నుంచి బయటకు వచ్చేసరికి మస్తు ట్రాఫిక్ అయిపోయింది ఆడ. ఇంకెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి తినేసి అలా మస్తు ఆకలి అవుతుంది. వెళ్ళండి, మంచిగా ఉంది ప్లేస్. కాకపోతే ఇంకొంచెం వర్షాలు బాగా పడ్డాకి వెళ్తే ఫుల్ అయిపోతుంది మా ప్లేస్ మొత్తం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరు తెలియాలనుకున్న అందరికి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ సైడ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.